శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కన్యా రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు మనం ఇప్పుడు విశేషం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. కన్యా రాశిలో ఈ కేతు యొక్క ప్రభావం కనిపిస్తోంది. కొంచెం వేవరీ మైండ్, చంచల మనస్తత్వం కనబడటం, దానివల్ల తీసుకున్న నిర్ణయాన్ని చాలాసేపు ఆలోచిస్తారు. ఆలోచించి ఫైనల్గా తీసుకున్న నిర్ణయంలో ఒకసారి ఫేవరబుల్గా ఉంటుంది, ఒకసారి మిస్ఫైర్ అవుతుంది. 99% మిస్ఫైర్ అయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ఇది వేవరీ మైండ్తో తీసుకున్న నిర్ణయం ఏదంటే కన్ఫ్యూజ్ చేస్తుంది. అంచేత మీ నిర్ణయాన్ని మీరు తీసుకున్నది జస్ట్ చెక్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ మీ ఇంట్లో ఉంటే ఇంటి ఇళ్ళతో కానీ, లేదా బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ, ఫాదర్ కానీ, మదర్ కానీ, ఎవరో ఒకరితో బ్రదర్స్ పిల్లలతో కానీ ఒకసారి డిస్కస్ చేసుకుని దానికి ఎంత ఇంపార్టెన్స్ ఉంది, ఎంత ముందు చేయాలా, తర్వాత చేయాలా, దానికి ప్రయారిటీ ఆల్సో యూ హ్యావ్ టు చెక్ విత్ యూ పీపుల్. అలా చేసుకుని ముందుకు వెళ్తే నిర్ణయానికి ఒక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఇది కేతువు అక్కడ ఉండి ఎస్టాబ్లిష్ అవుతున్నాడు కాబట్టి డెఫినెట్గా ఈ వేవరింగ్ మైండ్ ఇస్తాడు మీకు. సో కొంత కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్లాన్ చేసుకోవడం బాగుంటుంది. ఇక ద్వితీయంలో ఎవరు గ్రహాలు, చతుర్థంలో అనే కుజుడు ప్లస్ శుక్రుడు యొక్క ప్రభావం కనబడుతుంది. పంచమంలో బుధాదిత్య యోగం కనబడుతుంది. షష్ఠస్థానంలో శనీశ్వరుడు, సప్తమంలో రాహు యొక్క ప్రభావం, అష్టంలో బృహస్పతి యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు వ్యాపార రీత్యా మీరు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. కొత్త వ్యాపారాలు ఆరంభించండి. దానికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తెచ్చుకోండి, దాని అగ్రిమెంట్స్ అంతా రాసుకుని అంతా రెడీ చేసి పెట్టుకోండి. 100% అందులో గ్రోత్ అనేది కనబడుతుంది. ఓకే, ఎప్పుడు కనబడుతుంది అంటే ఇప్పుడు చేసే ప్రతి ప్రయత్నానికి మే 1వ తారీఖు నుండి కొంచెం మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. మే 1 నుండి బాగుందన్నాం కదా అని చెప్పి ఆ రోజు మొదలు పెడతాను కాదు, ఇప్పుడు మొదలు పెట్టండి. ఎందుకంటే బుధాదిత్య యోగం పంచమ భావం ఉంది కాబట్టి మీరు పిల్లల ద్వారా ఏదైనా ఆరంభించాలని కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. పిల్లల ద్వారా ఒక గ్రోత్ కూడా డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ వ్యాపారంలో మీ పిల్లలు కూడా యాడ్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. దానివల్ల కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం బాగా కనబడుతుంది. ఇక ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాల్లో మనం సమన్వయపరుచుకుంటూ ముందుకెళ్తూ ఏదైతే ముందుకెళ్తున్నామో అందులో ఒక 20% ఆఫ్ ఇంక్రిమెంట్స్ అది కనబడతాయి. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు అయితే ఇప్పుడు కాదు, ఏప్రిల్ తర్వాత మొదలు పెట్టండి. ఇప్పుడు ఉన్న ఉద్యోగంలో నష్టమో మీరు అందులోనే ఉండడానికి ప్రయత్నం చేయండి. అలాగే మనం ముందుకు వస్తూ శుభకార్యాల విషయంలోనే అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది. శుభమైన వార్తలు వింటారు. అలాగే గృహప్రవేశము, శంకుస్థాపన, భూమి పూజ ఇటువంటి కార్యక్రమాల్లో కూడా మీరు పాల్గొంటారు. అలాగే ఉపనయన సంస్కారాల్లో కూడా కొన్ని జరిగే అవకాశం, దానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా ముందుకెళ్తాయి. అలాగే మనం తీసుకుని ట్రేడింగ్ చేసేటప్పుడు ఏంటంటే ఎక్స్పోర్ట్ కార్యక్రమాల్లో ట్రేడింగ్ చేసేటప్పుడు మంచి ఫలితాలు వస్తుంటాయి. అలాగే ట్రేడింగ్లోకి వచ్చినప్పుడు ఏమంటే ఆర్గానిక్ అగ్రికల్చర్, అలాగే సీడ్స్, పెస్టిసైడ్స్, కెమికల్స్, అలాగే న్యూట్రిషన్ సంబంధించిన ఫుడ్ సంబంధించిన వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ ముందుకు చేసుకుని వెళ్తే సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే ఫిలిం ఇండస్ట్రీ సంబంధించిన వాటిలో కూడా ఇన్వాల్వ్మెంట్ అయ్యి ముందుకు వెళ్తే కూడా సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉంది. ఒక ప్రొడ్యూసర్గా, డైరెక్టర్గా కూడా మీరు సక్సెస్ఫుల్ కనబడుతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు డెఫినెట్గా ఆరోగ్యం అంటే 6వ స్థానంలో శనీశ్వరుడు మీకు కాచుకుని ఉంటాడు. ఏదో ఒక దిగువ భాగంలో సమస్య ఇవ్వడానికి, అలాగే సప్తమంలో రాహు చిరాకు పెట్టడానికి ఎప్పుడు ఉంటాడు కాబట్టి కొంచెం ఆ శనికి సంబంధించిన మంత్ర సాధన చేయడం, శనీశ్వరుడికి ఒకసారి తైలాభిషేకం చేసుకోవడం, అలాగే శివునికి అభిషేకం చేసి తీర్థం తీసుకోవడం, ఇటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కొంచెం చేసుకోండి 15 రోజులను. ఎందుకంటే ఇక్కడ బేసిక్గా మనం ఏంటంటే ఒక స్ట్రెస్తో కూడిన వ్యవహారం నడుస్తుంది. మనం యొక్క నిర్ణయానికి బలం తక్కువ ఉంది. అటువంటి ఏంటంటే మన నిర్ణయానికి బలం తక్కువ ఉండడం వల్ల మనం చెప్పేది ప్రతిదీ ఎక్కడో మిస్ఫైర్ అవుతుందని చెప్పి కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతుంటాయి. ఈ కాన్ఫిడెన్స్ తగ్గిపోతే వ్యాపారస్తులకి చాలా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే అభిషేకం తీర్థం తీసుకుంటాం శివుడిది, డెఫినెట్గా మళ్ళీ కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. మంత్రం దగ్గరకు వచ్చినప్పుడు శివారాధన బాగా చేయండి. నమ్మకం, చెప్పుకం, రుద్రం ఏదో ఒక దాంతో అభిషేకం చేసుకుని తీర్థం తీసుకుని ప్రయత్నించండి. కొంత ఫలితం బాగానే ఉంటుంది. ఇక చతుర్థంలో ఉన్న కుజుడు, శుక్రుడు యొక్క ప్రభావం వలన తల్లిగారికి కొంతవరకు ఆరోగ్యం విషయంలో ఎముకలకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం ఉంది. మీరు పెద్దవాళ్ళైతే మీ అమ్మగారికి వాళ్ళకి కొంత ఇటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి బాత్రూంలో వెళ్ళేటప్పుడు కానీ, బండి నడిపేటప్పుడు కానీ, వాళ్ళు ఒక నడిచేటప్పుడు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఎముకలకు సంబంధించిన దిగువ భాగంలో కాళ్ళు మోకాల దగ్గర స్ట్రెస్, పాదాల దగ్గర స్ట్రెస్, దానివల్ల స్ట్రెస్ అవ్వడం, కొంచెం దానికోసం డబ్బులు ఖర్చు పెట్టడం, ఇవన్నీ జరిగే అవకాశం కనబడుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇదొక్కటి తీసుకొని సరిపోతుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతాయి. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.